ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఈ ఫలితాలు కేవలం 2 నియోజకవర్గాల ఓటమి మాత్రమే కాదు, ప్రధాని మోడీ బ్రాండ్కు, బీజేపీ బలానికి పెద్ద దెబ్బ. ఈ ఫలితాలు మోదీ, అమిత్ షాలకు నిద్రలేని రాత్రులు మిగిల్చబోతున్నాయా? ఈ ఓటమి వెనుకున్న బలమైన కారణాలు ఏంటి? సాధారణంగా ఉప ఎన్నికలంటే అధికారంలో ఉన్న పార్టీలకు నల్లేరు మీద నడక అనుకుంటాం. కానీ హిందీ బెల్టులో బీజేపీకి ఊహించని పరాజయం మిగిల్చింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దాతియా ఉప ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల కొత్త భూకంపాన్ని సృష్టించాయి. ప్రజలు బలమైన తీర్పునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత అడ్డాలో కమలం అడ్రస్ లేకుండా పోయింది. 30 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని కోట అయిన బంకీపూర్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ 20,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించాడు. అటు మధ్యప్రదేశ్లోని దాతియాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించాడు. బంకీపూర్ విషయానికి వస్తే అర్బన్ ఓటర్లపై బీజేపీకి ఉన్న నమ్మకం విఫలమైంది. బంకీపూర్ సాధారణ సీటు కాదు. బీజేపీకి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కుటుంబానికి 1995 నుంచి తిరుగులేని కోట. నగరాల్లో తమ ఓట్ బ్యాంకు చెక్కు చెదరదు అనుకునే బీజేపీకి ఈ ఓటమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతటి బలమైన క్యాడర్ ఉన్నా, ఎంతటి జాతీయ నాయకత్వం ప్రచారం చేసినా ప్రజల్లో అసంతృప్తి తీవ్రమైతే బీజేపీ అర్బన్ కోటలు కూడా కూలిపోతాయని ఈ తీర్పు నిరూపించింది. బంకీపూర్లో బీజేపీ తరఫున కుక్కను, పిల్లిని నిలబెట్టినా మోడీ ఇమేజ్తో గెలుస్తామని బీరాలు పలికిన బీజేపీ నాయకత్వాన్ని ప్రజలు బలంగా తిరస్కరించారు. రెండోది మధ్యప్రదేశ్లోని దాతియా. మధ్యప్రదేశ్లో తమకు తిరుగులేని క్యాడర్ ఉందని బీజేపీ భావిస్తోంది. ఈ అతి విశ్వాసానికి దాతియా రిజల్ట్ చెక్ పెట్టింది. సాధారణంగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీయే ఉప ఎన్నికలు గెలుస్తుంది. మధ్యప్రదేశ్లో 2 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేపీ దాతియాలో గెలుపు తమదే అని ధీమాగా ఉండిపోయింది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడడంతో వచ్చిన ఈ బైపోల్లో బీజేపీ అభ్యర్థిని మార్చినా ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. కేవలం పార్టీ యంత్రాంగం ఉంటే సరిపోదు, ప్రజాభిప్రాయం ముఖ్యమని ఈ ఫలితం హెచ్చరించింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు చెప్తున్న కీలక విషయం ఏంటంటే ప్రధాని మోడీ ఇమేజ్ చెదిరిపోవడం. 12 ఏళ్ల పాలన తర్వాత వ్యతిరేక స్వరాలు, నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు, యువత మొదలుపెట్టిన ప్రొటెస్ట్ల సెగ ఇప్పుడు క్షేత్రస్థాయికి చేరింది. ఒకప్పుడు మోదీ అంటే అజేయుడు, 56 ఇంచుల బలమైన నాయకుడు అనే ఇమేజ్ ఆపాదించారు. కానీ విద్యార్థుల నిరసనల్లో దానికి ముందు తర్వాత ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఆయన ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేశాయి. మోడీ పర్సనల్ పాపులారిటీయే బీజేపీ ఓట్ బ్యాంకులో 40% వరకు తేగలదని విశ్లేషణలు చెప్తుంటే ఆ ఇమేజ్ చెదిరిపోవడాన్ని బీజేపీ ఉప ఎన్నికల్లో చూస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే గతం కంటే భిన్నంగా అసలు సమస్యలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యార్థులపై పోలీసు లాఠీ చార్జీ వంటి అంశాలు ఈ ఉప ఎన్నికలు ప్రధాన పాత్ర పోషించాయి. మతపరమైన లేదా సిద్ధాంతపరమైన ప్రచారాల కంటే ఉద్యోగాలు, భవిష్యత్తు వంటి నిజమైన సమస్యలే ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది మోడీ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రం ఇస్తున్న గట్టి వార్నింగ్. ఇక్కడ గమనించాల్సిన కీలక అంశం ఏమంటే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకపోవడం. ఇప్పటి వరకు బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి వేర్వేరు వ్యూహాలు ఉపయోగపడేవి. కానీ బంకీపూర్లో బీజేపీని ఓడించగల బలమైన ప్రత్యామ్నాయంగా ప్రశాంత్ కిషోర్ కనిపించగానే ఆ ఓట్లన్నీ ఆయన వైపే ఏకపక్షంగా పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు పొలిటికల్ ఆక్సిజన్ అని చెప్పొచ్చు. త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు ప్రతిపక్షాలు కొండంత నైతిక బలాన్ని ఇచ్చాయి. చివరిగా ఒక నాయకుడిగా రాజకీయ పట్టు సడలుతున్నట్టు కనిపిస్తే సహజంగానే మీడియా విమర్శలు పదునెక్కుతాయి. న్యాయస్థానాలు మరింత స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం పెరుగుతుంది. మోడీకి ప్రభుత్వంపై పట్టు తగ్గే కొద్దీ రక్షణ కవచంలో ఉన్న వాతావరణం తగ్గి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రమైన ప్రజా పరిశీలన మొదలవుతుంది. మొత్తంగా బంకీపూర్, దాతియా ఫలితాలు కేవలం 2 ఉప ఎన్నికల గెలుపు ఓటములు మాత్రమే కాదు, ఇవి రాబోయే పెను మార్పులకు ముందస్తు సూచికలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.